మేమైతే ఈరోజు మా ఇంట్లో ఎల్లమ్మకి ఒక పొద్దుంటున్నాం. అంటే శివరాత్రి ముందు శాఖలు పోసుకుంటారనమాట. అందుకే పొద్దున్నే లేచిన చూడండి, బయట అసలిక మార్నింగ్ కూడా అవ్వలేదు. చంద్రుడు అలానే ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ పని చేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతది అని మార్నింగే లేచిన. నేను లేచేసరికి అసలు తెల్లవారలేదు కూడా. సర్లే అనేసి పని అయిపోతది కదా అని బయట మొత్తం క్లీన్ చేసి మంచిగా ముగ్గు పెట్టేసాను. నాకైతే చెప్పాను కదా, తిప్పుడు ముగ్గులు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా ఇలాంటి ముగ్గులే ఎక్కువ వేస్తాను. ముగ్గేసిన ఇంకా తెల్లవారుతుందేమో అనుకుంటే ఇంకా తెల్లవారలేదు. అలానే ఉంది చీకటిగా. చీకటిగా ఉంటే ఏంది, లైట్ ఉంది కదా అని చెప్పేసి ఫాస్ట్‌గా బయట క్లీన్ అయితే చేసేసాను. ఆ తర్వాత స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. ఎందుకంటే ఫాస్టింగ్ నేనే ఉండాలి కాబట్టి. 5, 6 ఇయర్స్ నుంచి నేనే ఉంటున్నాను. ఎందుకంటే మా అత్తమ్మకి చేత కావట్లేదు. ఆమెకి బీపీ, షుగర్ ఉంది కదా! ఆమె ఫాస్టింగ్ ఉండలేదని చెప్పేసి 5, 6 ఇయర్స్ బ్యాక్ నుంచి నేనే ఫాస్టింగ్ ఉంటున్నాను. సో, మనం ఫస్ట్ పూజ స్టార్ట్ చేసామంటే కాళ్ళకి పసుపు పెట్టుకొని మంచిగా పూజ స్టార్ట్ చేయాలి కదా! కాళ్ళకి పసుపు పెట్టుకున్న తర్వాత అలాగే కడపలకు కూడా పసుపు పెట్టేశాను. ఇంట్లో పండగ వైపు రావాలంటే ఇల్లంతా హడావిడి హడావిడి ఉండాలి. అలాగే కడపలకి బొట్లు, దేవుని రూమ్‌లో అంతా సందడి సందడి ఉండాలి కదా! అలా అని పండగ రోజు ఎందుకో చాలా మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా! దేవతకి ఒక పొద్దున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాతనే దీపం పెట్టుకోవాలి కదా! మేమైతే ఎల్లమ్మ తల్లికి ఒక పొద్దున్నప్పుడు మాత్రమే ఈ కుండలు తీసి మంచిగా నీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేసిస్తాము. మేము ఎల్లమ్మకు ఒక పొద్దుంటాం. అలాగే దివాళీ అప్పుడు కూడా నోములు ఉండవు కానీ మాకు ఎల్లమ్మ తల్లిని సేమ్ ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేస్తున్నానో అలానే చేస్తాను. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఏం కడగను ఆ కుండలని. ఓన్లీ ఎల్లమ్మకి శాఖ పోసుకున్నప్పుడు అండ్ దివాళీ అప్పుడు మాత్రమే కడుగుతాను. ఈ దేవుడి ఫొటోస్ అయితే ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే మళ్ళీ మిడిల్‌లో కడుగుతూనే ఉంటాను. దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ అన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ పోయొద్దు కదా! మా ఇంట్లో చెట్లున్నాయి. ఆ చెట్లలో నీళ్ళన్నీ పారబోస్తాను. నేను ఈ కుండలు ఓన్లీ ఇయర్‌లో 2 టైమ్సే కడుగుతానని చెప్పాను కదా! ఆ కడిగినప్పుడు ఒక కుండలో బియ్యం ఉంటాయి. ఇంకొక కుండలో చూయించాను కదా, పసుపు కొమ్ములు, కాయిన్స్, వక్కలు ఇవి ఉంటాయన్నమాట. అవి కూడా ప్రతిసారి కడిగేసి ఎండకి ఎండబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఆ కుండలోనే వేసేస్తాం. వేసిన ప్రతిసారి మళ్ళీ కొత్త కాయిన్స్ వేస్తామన్నమాట. కొత్త కాయిన్స్, ఒక పసుపు కొమ్ము, వక్క, 2 ఆకులతో మళ్ళీ ఫిలప్ చేసి పెట్టేసిస్తాము. కుండలు కడుగుతామని చెప్పాను కదా! కడిగేసిన తర్వాత అవి కొంచెం ఆరిన తర్వాత సున్నమంతా పెట్టేసి ఎండకు ఎండబెట్టిన తర్వాతనే మళ్ళీ వాటికి పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెట్టేసి మళ్ళీ ఎక్కడి నుంచైతే తీసామో అక్కడే పెట్టేసేయాలి. ఒక పొద్దు ఉన్నామంటే ఎల్లమ్మ తల్లికి కుడుములు అండ్ ఉలువలు చాలా ఇంపార్టెంట్. అవి మాత్రం పక్కాగా చెయ్యాలి. అయితే ఆ కుండలు ఆరేంతసేపు ఏం చేద్దామనుకున్నా అంటే ఉలువలు ఉంటాయి కదా! అవి మంచిగా కడిగేసి కుక్కర్‌లో పెట్టేసాను. 4 విజిల్స్ వచ్చాయనుకోండి మంచిగా ఉడికిపోతాయి. అలాగే కుడుములు కూడా చాలా ఇంపార్టెంట్. కుడుములు స్వీట్‌గా చేస్తే బావుంటాయని చెప్పేసి ఇందులో కొంచెం నేను షుగర్ వాటర్ యాడ్ చేశాను. నార్మల్‌గా అయితే ఇవి ఇందులో ఓన్లీ వాటరే యాడ్ చేసి సప్పగా చేస్తారు కానీ కొంచెం స్వీట్‌గా ఉంటే ఎక్కువగా తినొచ్చు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేసి కుడుములు చేసేసాను. ఇవి ఆవిరి కుడుములు చాలా హెల్తీ, చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతాయి. జస్ట్ మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టి దానిపైన జల్లెడ ఉంటుంది కదా, చింతపండు జల్లెడ. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములన్నీ ఆ గిన్నెలో పెట్టామనుకోండి, ఆ నీళ్లు మసులుతూ ఉంటే ఆ ఆవిరికి కుడుములన్నీ ఉడికిపోతాయి. అందుకే వీటిని ఆవిరి కుడుములు అంటారు. ఇవి మాత్రం పక్కాగా పెట్టాలి మనం అమ్మవారికి పెట్టేటప్పుడు ప్రసాదం. ఒక పక్కన ఉలువలు ఉడికిపోయాయి. అలాగే ఇంకొక పక్క కుడుములు కూడా అయిపోయాయి. ఇప్పుడు పరమాన్నం ప్రిపేర్ చేయాలి అమ్మవారికి. రైస్ నేను ముందే కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్‌గానే అయిపోతుంది. నాకిప్పుడు కిచెన్‌లో ఉన్న చిన్న చిన్న పనులు అయిపోయాయి. అప్పటి వరకు కుండలు కూడా ఆరిపోయాయి. సున్నం కూడా మంచిగా ఎండిపోయింది. ఇప్పుడు మంచిగా నూనె పెట్టేసి వాటికి పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత కొద్దిసేపు పక్కకు పెట్టామనుకోండి అవి ఆరిపోతాయి. అలా కుండలకు బొట్లు పెట్టిన తర్వాత కంకణాలు కూడా కట్టాలి కదా! ఇప్పుడు మనం కొత్తగా నోము ఎట్లా పట్టుకున్నప్పుడు పూజ ఎట్లా చేస్తారో సేమ్ ఒక పొద్దు ఉన్నప్పుడు కూడా ఈ కుండలకి సేమ్ అదే విధంగా మంచిగా బొట్లు పెట్టేసి అలంకరణ చేసి మళ్ళీ దేవుని గదిలో పెట్టేసేయాలి. పిల్లలుంటే మంచిగా హెల్ప్ చేస్తుండే. ఏవైనా చిన్న చిన్న పనులు చేయమంటే చేసేస్తుండే. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళారు. ఎందుకులే అని చెప్పేసి ఇంటి దగ్గర స్కూల్‌కి పంపించేసేసాను. ఎందుకంటే వాళ్ళు 3:00 వరకే వచ్చేసేస్తారు కాబట్టి అప్పటి వరకు నా ఫాస్టింగ్ కూడా అయిపోదు. వచ్చిన తర్వాత టెంపుల్‌కి వెళ్ళొచ్చులే అని అనుకున్నాను. అప్పటి వరకు అన్ని పనులు చేసేసుకుంటే పని అయిపోతుంది కదా అని అనుకున్నా. కానీ ఆ రోజే మా ఊర్లో ఎవరో చనిపోయారు. అతను చనిపోవడం వల్ల మా ఇంట్లో ఫాస్ట్‌గా ఆఫ్టర్‌నూన్ వరకే ఫాస్టింగ్ వదిలిపెట్టేసేసా. నార్మల్‌గానైతే ఈవినింగ్ వరకు ఒక పొద్దుండి ఆ తర్వాత టెంపుల్‌కి వెళ్ళి అక్కడికి కొబ్బరికాయ కొట్టేసి ఇంటికొచ్చి ఒక పొద్దు వదిలేసేస్తామన్నమాట. ఆ తర్వాత బావి దగ్గరికి కూడా వెళ్తాము. అన్నం పెట్టానని చెప్పాను కదా, పరమన్నం. ఫైనల్‌గా అన్నం కూడా అయిపోయింది. బెల్లం వేసేసాను. అక్కడ కిచెన్‌లో వర్క్ అంతా అయిపోయింది. ఉలువలు, కుడుములు, పరమాన్నం అన్నీ రెడీ అయిపోయాయి.
చెప్పాను కదా ఎవరో చనిపోయారని. అతను చనిపోవడం వల్ల ఫాస్ట్‌గా ఇంట్లో దీపం పెట్టేసి, కొబ్బరికాయ కొట్టేసి, ఆ తర్వాత టెంపుల్‌కి వెళ్ళాల్సొచ్చింది. లేకపోతే ఈవినింగ్ అన్నాను గదా! ఈవినింగ్ శీతలకు పెడతారు అంటారు. అంటే పొలం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఉలువలుంటాయి గదా! ఉలువలు, కుడుములు అవి 2 తీసుకెళ్ళి పొలంలో మాకు పంట మంచిగా రావాలి అని చెప్పేసి పొలం దగ్గర కుండకి బొట్లు పెట్టేసి, మంచిగా దీపం పెట్టి, అగరబత్తీలు ముట్టించి మంచిగా మొక్కేసొస్తారు. ఆ తర్వాత తీసుకెళ్ళిన కుడుములు, ఉలువలు అవన్నీ మంచిగా కలిపేసి పొలమంతా జల్లుతారనమాట. నేను పొలం దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఆ వీడియో షూట్ చేయలేకపోయాను. మా అత్తమ్మ వెళ్ళింది. మా ఇంట్లోనే పూల చెట్లున్నాయి కాబట్టి పువ్వులన్నీ తీసుకొచ్చేసి మంచిగా పువ్వులు పెట్టేశాను. ఆ తర్వాత దీపం కూడా పెట్టేశాను. దీపం పెట్టిన తర్వాత మాకు తెలిసింది ఎవరో చనిపోయారు అని. అయ్యో! చనిపోయారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేస్తారు. ఊర్లోకి తీసుకొచ్చేస్తే టెంపుల్స్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఫాస్టింగ్ ఉన్నాం కదా అని చెప్పేసి ఫాస్ట్‌గా దేవతకి పెట్టేసి పరమాన్నం ఆ తర్వాత మేము టెంపుల్‌కి వెళ్ళాము. అసలు ఇట్లా అయితదని కూడా అనుకోలేదు. నెక్స్ట్ వీక్ అలా చేసుకుందాం అనుకున్నాం గానీ, అష్టమి వస్తుంది గదా! ఆ నెక్స్ట్ వీకే శివరాత్రి ఉంది. అలా కుదరదు గదా! ఈ వీక్ మంచిగా ఉంది గదా అనేసి మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ ఈ వీకే ఉన్నారు ఫాస్టింగ్. ఎల్లమ్మకి శాఖ పోసుకున్నారు. బట్ ఇలా అయితదని అనుకోలేదు గదా! పాపం అతను సడన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. దానివల్ల ఇలా ఫాస్ట్‌గా అయిపోయింది. టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ గూడా చాలామంది మళ్ళీ ఊళ్ళోకొస్తే టెంపుల్స్ క్లోజ్ చేస్తారు గదా అని చెప్పేసి అందరూ ఫాస్ట్‌గా వచ్చేసి ఆ ఆఫ్టర్‌నూనే దేవతకి నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతు దీపం పెట్టినా అంటే ఊదు వేయాల్సిందే. మీకొక టిప్ చెప్పనా? మనం దీపాలు దీపాంతలల్లో ముట్టిస్తే ఆ దీపాంతలకి నూనె అంతా అలానే అంటుకొని ఉంటుంది గదా! అయితే మనం వేడి కట్టెలు వేసి మంట పెడతాం గదా! ఆ మంటలో మనం ఈ దీపాంతాలు వేసామనుకోండి సేమ్ కొత్త వాటిలా అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మంచిగా దీపం ఎల్లమ్మ తల్లికి కళ్ళంటే ఇష్టం ఉంటదంట. అందుకే ఆ తల్లికి కళ్ళు చాక పెట్టాలి. కళ్ళు, నీళ్ళు, కొబ్బరికాయ తీసుకొనెళ్ళి అమ్మవారికి కళ్ళు చాక పెట్టేసి, కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి అప్పుడు దేవునికి మంచిగా మొక్కుకొని మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి ఒక పొద్దుని వదిలేస్తామనమాట. ఆ దేవుడికి పెట్టిన ప్రసాదమే మేము తిన్నామనుకోండి అప్పుడు మా ఫాస్టింగ్ అయిపోయినట్టు. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. నాకు ఈసారి అయితే ఏం మంచిగా అనిపియలేదు. నేను ఫాస్టింగ్ ఉండేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఈవినింగ్ వరకు కంపల్సరీ ఉండాలి అని అనుకుంటా. బట్ ఈసారి అయితే ఆఫ్టర్‌నూన్ వరకే అయిపోయింది. ఏం చేస్తాం చెప్పండి? అంతా మన చేతిలో ఉండదు గదా! మీ సైడ్ కూడా శివరాత్రి ముందు ఎల్లమ్మ తల్లికి శాఖలు పోసుకుంటారా? ఒకవేళ పోసుకుంటే కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాము మా ఇంట్లో ఎల్లమ్మ తల్లికి ఒక పొద్దున్నప్పుడు. మరి మీ ఇంట్లో ఎలాగా చేసుకుంటారో నాకు తెలియాలి గదా! అందుకే కామెంట్ చేయండి. ఈ ఇయర్ ఎల్లమ్మ తల్లికి నా ఫాస్టింగ్ అయితే ఇలా హడావిడిగా అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.